సింగరేణి పరిస్థితి ఇలా దయనీయంగా ఉన్నది. 52,000 కోట్ల అప్పు ఉన్నది. సింగరేణికి ఈ రాష్ట్ర ప్రభుత్వము జెన్కో ట్రాన్స్కో ద్వారా చెల్లించాల్సిన బకాయిలు 52,000 కోట్లు. ఇవాళ ఈ బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించకపోవడం వలన సింగరేణిలో కనీస మౌలిక వసతులు లేవు. సింగరేణి కార్మికులు వాళ్ళ కుటుంబాలకు ఉండడానికి క్వార్టర్స్ లేవు, తాగునీరు లేదు, అనేక సమస్యలు. దాంతోపాటు సింగరేణి కొత్త ఎక్విప్మెంట్, కొత్త టెక్నాలజీని తీసుకురాలేకపోతుంది, సింగరేణి ఎక్స్పాండ్ కాలేకపోతారు. ఇట్లా అనేక సమస్యలు ఉన్నాయి. వీటన్నిటినీ కూడా కేంద్ర మంత్రివర్యులు, బొగ్గు గనుల శాఖ మంత్రివర్యులు శ్రీ కిషన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వము వెంటనే 52,000 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించాల్సిందిగా వారిని కోరడం జరిగింది. అదేవిధంగా గతంలో నైని కోల్ బ్లాక్ ఒరిస్సా రాష్ట్రంలో సింగరేణికి అలకేట్ చేసినప్పుడు అక్కడ అనేక సమస్యలు ఉన్నాయి. కిషన్ రెడ్డి గారి చొరవతోటి వారు ఒరిస్సా ప్రభుత్వంతో మాట్లాడి అక్కడ ఉన్న పర్యావరణానికి సంబంధించిన క్లియరెన్స్ తీసుకొచ్చి ఈరోజు సింగరేణి నైని కోల్ బ్లాక్ ని ఆపరేషనలైజ్ చేసింది. అదేవిధంగా తెలంగాణలో తాడిచెర్ల 2 కోల్ బ్లాక్, ఇది సింగరేణికి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే సింగరేణి యొక్క ఫైనాన్షియల్ క్రైసిస్ నుంచి సింగరేణి బయటకు రావాలి, సింగరేణి యొక్క ఆదాయం పెరగాలి అంటే సింగరేణికి తాడిచెర్ల 2 కోల్ బ్లాక్, అదేవిధంగా ఇంకా కొత్త కోల్ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సింగరేణికి అప్పచెప్పాలని కేంద్ర మంత్రివర్యులను కిషన్ రెడ్డి గారిని మా బీజేపీ నాయకులు అందరం కలిసి కూడా కోరడం జరిగింది. వారి చొరవతోటి నైని ఎలాగైతే ఆపరేషన్స్ ప్రారంభమైనాయో తాడిచెర్ల 2ని కూడా వెంటనే అలకేట్ చేయాలని కోరడం జరిగింది. అదేవిధంగా ఇటీవల ఏదైతే 40 లక్షల మెట్రిక్ టన్ల బొగ్గు మాయమైంది, దానికి సంబంధించి సింగరేణికి 1,600 కోట్ల రూపాయల నష్టం జరిగింది. దీని గురించి మా భారతీయ జనతా పార్టీ డెలిగేషన్ ఎమ్మెల్యేలు 6 ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ గారు వస్తే శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ మైన్ లో వారిని కనీసం చూడడానికి కూడా లోపలికి పంపకుండా వారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ విషయంలో కూడా కిషన్ రెడ్డి గారు దానికి సంబంధించిన అధికారులతోటి మాట్లాడాలి. అదేవిధంగా కార్మికులకు సంబంధించిన సమస్యలు, ఏలియస్ పేర్లు మార్చుకోవడానికి అవకాశం ఇస్తామని గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో చెప్పింది. ఆ ఏలియస్ పేర్లు మార్చుకోవడానికి అవకాశం ఇవ్వకపోవడం వల్ల అనేక మంది కార్మికులు ఇబ్బంది పడతారు. ఎన్నికల సమయంలో కార్మికులకు 2 గుంటల భూమి ఇస్తామన్నారు, కొత్త క్వార్టర్లు కట్టిస్తామన్నారు. సింగరేణిని 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ దోచుకున్నది, ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ దోచుకుంటుంది. వీటన్నింటినీ కూడా కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.